మనం దోసకాయలతో ఆవకాయ ఎలా పెట్టుకోవాలో నేర్చుకుందాం. చాలా బాగుంటుంది. ఇవి దోసకాయల్ని మనం తీసుకొని దాన్ని బాగా కడుక్కొని తుడుచుకోవాలి. వాటిల్లోని మొక్కలు కట్ చేసి అందులోని గింజలు ఉంటాయి కదా, అవన్నీ సపరేట్గా చేసుకొని వాటినేమో చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఇవి కట్ చేసుకున్న ముక్కలు దోసకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాసుడు ఆవు పిండి ఒక బౌల్ తీసుకొని ఈ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నా ఆ గ్లాస్తో ఆవు పిండి, అలాగే కారం, అలాగే కొంచెం ఉప్పు, కావాలంటే కలుపుకోవచ్చు ఉప్పుని, కొంచెం పసుపు వేసుకొని మనం కలుపుకోవాలన్నమాట. అలాగే ఆయిల్ కూడా మనం సరిపడా ఆయిల్ వేసుకోవాలి, కలుపుకోవాలన్నమాట. దీన్ని ఒక ప్లాస్టిక్ బౌల్లో తీసుకొని రేపటి నుంచి తినేయచ్చు, ఈ రోజైనా తినేయచ్చు, బాగానే ఉంటుంది. కొంచెం నానితే బాగుంటుంది అన్నమాట. రేపటి నుంచి ఇంకా తినేయచ్చు ఈ ఆవకాయని. దీన్ని దోస ఆవకాయ అంటారు అన్నమాట. చూస్తున్నాను, కాయ రెడీ అన్నమాట తినడానికి.